హాయ్ హలో నమస్తే, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి దరిచేరవ ప్రేమ పార్ట్ 14. అండ్ స్టోరీలోకి వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కళ్ళు తెరిచి చూసిన ఆమె కూర్చున్న సోఫాకి ఆనుకొని ఆమె కాళ్ళ దగ్గర కింద కూర్చొని పాదాలని తీసుకొని ముద్దు పెట్టుకుంటున్న శ్రేయు కనిపించాడు. మీరెప్పుడొచ్చారు? మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఫ్రెష్ అయ్యి రండి, భోంచేద్దాం అని వృంద లేవబోతుంటే ఆమెను సోఫాలోనే కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని ఆమె పాదాలను పట్టుకొని, నేనేం తప్పు చేయలేదు వృంద. ఆ రోజు నువ్వు చూసిందంతా నిజం కాదు. నా లైఫ్లో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు వృంద. ప్లీజ్ ట్రస్ట్ మీ అంటూ ఆమె ఒళ్ళో తల పెట్టుకొని నిద్రపోయాడు శ్రేయు. అతని జుట్టు కుదుళ్లలోనికి ఆమె వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, నీ ప్రేమ నాకు అర్థమయ్యింది శ్రేయు. నువ్వు ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. రేపు నువ్వు పడుతున్న బాధంతా తీర్చేస్తాను అనుకుంటూ శ్రేయుని రూమ్లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టింది. ఒక గెస్ట్ హౌస్ దగ్గర కారు ఆపిన శ్రావ్య, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావని అనుకుంటూ లోపలికి వెళ్ళింది. శ్రావ్య లోపలికి వెళ్ళగానే బార్ రూమ్లో తాగుతున్న ఒక అతను కనిపించాడు శ్రావ్యకి. అతని దగ్గరకు వెళ్ళి, హే ఎలా ఉన్నావు అని శ్రావ్య అడగగా చిరాగ్గా తలెత్తి చూసిన అతనికి శ్రావ్య కనిపించడంతో, నువ్వేంటిక్కడ అన్నాడు మళ్ళీ డ్రింక్ చేస్తూ. నీకోసమే వచ్చాను అని శ్రావ్య చెప్పగా ఫుల్గా తాగేసి ఉన్న అతను జాస్మిన్ బ్లూ మినీ డ్రెస్లో ఆమె క్లీవేజ్ అందాలు, తెల్లగా నునుపుగా ఉన్న ఆమె థైస్ చూసి ఆమె దగ్గరగా వచ్చి ఆమెను గోడకు లాక్ చేసి ఆమె పెదవులను అందుకున్నాడు. ఆమె ఎంత రెసిస్ట్ చేస్తున్నా అతని బలం ముందు ఆమె బలం సరిపోవట్లేదు. ఒక 5 నిమిషాల తర్వాత ఆమెను వదిలి, ఐ వాంట్ యూ బేబీ అన్నాడు. శ్రావ్య అతని చెంప చెల్లుమనిపించి, యూ ఈడియట్, శ్రేయుని ఫ్రేమ్ చేసింది నువ్వే అని డౌట్ వచ్చి అడగడానికి వస్తే ఈ విధంగా నన్ను ఛీ యూ రోగ్, నువ్వు అలా చేయడం వల్ల ఆ వృంద శ్రేయు ఒక్కటైపోయారు. నీ వల్ల, కేవలం నీ వల్ల నా శ్రేయు నాకు దూరమయ్యాడు. ఆల్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ అంటూ ఆమె అతన్ని 2 చేతులతో ఇష్టం వచ్చినట్టు కొడుతుంటే ఆమె 2 చేతుల్ని అతని ఒక్క చేతితో లాక్ చేసి ఇంకో చేతితో వైన్ని సిప్ చేస్తూ, కూల్ బేబీ, ఆ శ్రేయుగాడు నాకు బిజినెస్లో ఎనిమి. వాడి పరువు తీయాలనే అలా చేశాను అంతే. కానీ దానివల్ల వాడు నీకు దూరం అయ్యాడు అంటున్నావు కాబట్టి ఇప్పుడు మనకి కామన్ శత్రువు వాడు. ఈరోజు నువ్వు నా సొంతం అవ్వు, వాడిని నీకు అప్పగించే బాధ్యత నాది. నిన్నిలా చూసి నా మనసు నిన్ను కోరుకుంటుంది. నీకు ఓకే అయితే ఈ వైన్ అంటూ ఆమె పెదవుల ముందు పెట్టాడు. ఒక్క క్షణం ఆలోచించిన ఆమె ఆ వైన్ని సిప్ చేసింది. ఆమె ఆహ్వానాన్ని అందుకున్న అతడు ఆమెను ఎత్తుకుని బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్ళి లాక్ చేసేశాడు. ఆ రోజు అంతా వాళ్ళు ఆ రూమ్ నుంచి బయటకు రాలేదు. వృందా కంటే ముందుగా లేచిన శ్రేయు ఆమె నుదుటిని ముద్దు పెట్టుకొని ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకొని, నీకు నచ్చని పని నేనెప్పుడూ చేయను వృందా, నీ సంతోషమే నా సంతోషం అనుకుంటూ టెర్రస్ పైన ఉన్న జిమ్ రూమ్కి వెళ్ళి జిమ్ చేస్తూ లాయర్ విశ్వనాథ్ గారికి ఫోన్ చేసి మ్యూచువల్ డివోర్స్ కోసం అప్లై చేయమని చెప్పి, వృందా లేచేలోపే ఫ్రెష్ అయ్యి టిఫిన్ కూడా చేయకుండా, శోభ టిఫిన్ తినేసి వెళ్ళు నానా అని చెప్తున్నా వినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయాడు శ్రేయు. అర్జెంట్ వర్క్ ఉందిమా అంటూ. నిద్ర లేచిన వృంద ఫ్రెష్ అయ్యి శ్రేయు రూమ్లో లేకపోవడంతో కింద ఉన్నాడేమో అనుకుని కిందకు వచ్చి దేవుడికి పూజ చేసి కళ్ళతోనే శ్రేయు కోసం ఇల్లంతా వెతుకుతుంటే ఆమె వెతుకులాట ఎవరి కోసమో అర్థమైన శోభ, వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు వృంద అని నవ్వుతూ చెప్పి పని మనిషితో డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ సర్దమని చెప్తూ పంతులు గారికి ఫోన్ చేసింది. పంతులు గారు ఫోన్ ఎత్తకపోవడంతో దేవాంష్ని టిఫిన్కి పిలవడానికి వెళ్ళబోతూ శోభా గారు అన్న పిలుపు వినిపించడంతో వెనక్కి తిరిగి చూసిన శోభాకి పంతులు గారు కనిపించారు.
రండి శాస్త్రి గారు, మీకోసమే చూస్తున్నాం, కూర్చోండి అని చెప్పి పని మనిషిని కాఫీ తీసుకురమ్మంది. అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి బయటకు వచ్చాడు దేవాంశ్ వర్మ గారు. శాస్త్రి గారు కాఫీ తాగి కాఫీ కప్ పక్కన పెడుతూ, నన్ను పిలిపించడానికి కారణం అన్నాడు దేవాంశ్ గారి వైపు చూస్తూ. మీకు తెలియనిది ఏముంది శాస్త్రి గారు, నిన్న న్యూస్లో చూసే ఉంటారు. మా వాడి గురించి, అదిగో తనే నా కోడలు అని బృందాన్ని చూపిస్తారు. బృంద పంతులు గారికి చేతులెత్తి నమస్కారం చేసింది. వీళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టాలి, రిసెప్షన్ చేసి ఫస్ట్ నైట్ జరిపించాలి అనుకున్నాం. కానీ కొన్ని శనిగ్రహాలు వీళ్ళని విడదీయాలని చూస్తున్నాయి, శ్రావ్యాని అపూర్వాని తలుచుకుంటూ. అందుకే ముందు శాంతి ముహూర్తం పెట్టండి అన్నాడు నిన్న నైట్ జరిగింది గుర్తు తెచ్చుకొని. వేదవతి వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ రోజు నైట్ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి శోభా దేవాంశ్ బెంగళూరు బయలుదేరారు. అసలు బృందాగా ఎందుకు మారాల్సి వచ్చిందో తెలుసుకుందామని యాక్సిడెంట్ అయినప్పుడు బృందాని జాయిన్ చేసిన హాస్పిటల్కి వెళ్ళిన శోభా దేవాంశ్ మీడియాలో న్యూస్ చూసి బృందా డీటెయిల్స్ కనుక్కోమని ఒక మనిషిని అపాయింట్ చేసి వాళ్ళు వెళ్ళిన కార్ అక్కడే వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్లో వైజాగ్కి వచ్చేశారు. బృందా డీటెయిల్స్ కనుక్కోమని అపాయింట్ చేసిన మాధవ్ గారు చెప్పింది విని అపూర్వ చేసిన దానికి కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా అపూర్వకి బుద్ధి చెప్పాలని టైం కోసం వెయిట్ చేస్తున్నాడు దేవాంశ్ వర్మ. దేవాంశ్ శాంతి ముహూర్తం అనడంతో సిగ్గుతో తన రూమ్లోకి వెళ్ళిపోయింది బృంద. శాస్త్రి గారు పంచాంగం అంతా తిరిగేసి, అమ్మ ఈరోజు రాత్రి 9:48 దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పగా దేవాంశ్ గారు అదే ముహూర్తం ఖాయం చేసుకుంటాం అని చెప్పి శోభా గారి చేత తాంబూలం సంభావన శాస్త్రి గారికి ఇప్పించాడు. సంభావన అందుకున్న పంతులు గారు సెలవు తీసుకున్నారు. దేవాంశ్ వర్మ శ్రేయుకి ఫోన్ చేసి, ఈరోజు నైట్ మీకు శోభన ముహూర్తం ఫిక్స్ చేశాం, ఈవినింగ్ తొందరగా రా అని చెప్పి టిఫిన్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవాంశ్ వర్మ. శ్రేయు దేవాంశ్ వర్మ చెప్పింది విని సరే డాడ్ అంటూ కాల్ కట్ చేసి నిట్టూరుస్తూ, ఇప్పుడు ఇది కూడా నేనే ప్లాన్ చేశానని నన్ను అపార్థం చేసుకుంటుందేమో అని ఆలోచిస్తున్న శ్రేయుని ఆలోచనలలోంచి కదిలిస్తూ ల్యాప్టాప్ పట్టుకొని, శ్రేయు నిన్న అలా ఫ్రేమ్ చేయాలని చూసింది ఎవరో తెలిసిపోయిందిరా అంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి రిసార్ట్ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన విజువల్స్ని శ్రేయుకి చూపించాడు. ఆ విజువల్స్ చూసిన శ్రేయు పిడికిలి గట్టిగా బిగించి విక్రమ్ అన్నాడు. అవును శ్రేయు, వాడు నిన్ను డైరెక్ట్గా ఏం చేయలేక చీఫ్ ట్రిక్ ప్లే చేశాడు రాస్కెల్ అన్నాడు అభి. విక్రమ్ శ్రేయు 4 months బ్యాక్ ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్కి బిడ్డింగ్ వేశారు. ఆ ప్రాజెక్ట్ శ్రేయుకి రావడంతో సహించలేని విక్రమ్ శ్రేయు పైన పగని ప్రతీకారాన్ని పెంచుకున్నాడు. స్వభావరీత్యా విక్రమ్ మంచోడే, కానీ కొంచెం మొండోడు. ఉదయం 9 గంటల టైంలో లేచి డ్రెస్అప్ అవుతున్న శ్రావ్యతో, ఇది నాకు ఫస్ట్ టైం, ఇంతకు ముందెప్పుడు ఏ అమ్మాయిని ఇలా అడగలేదు. నాకు నువ్వు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం. నీకేం అభ్యంతరం లేకపోతేనే. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మా నాన్నకి ఫోన్ చేసి చెప్తాను అంటూ విక్రమ్ వాళ్ళ నాన్నకి కాల్ చేసి, డాడ్, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఆమెనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మీకేం అభ్యంతరం లేదు కదా? ఉంటే ఇప్పుడే చెప్పేయండి అని విక్రమ్ అంటే, నువ్వు పెళ్లి చేసుకోవడమే మాకు పెద్ద గిఫ్ట్ విక్రమ్. ఆ అమ్మాయి గుణగణాలు మంచివైతే మాకంతే చాలు, మాకేమీ అభ్యంతరం లేదు అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్ ఫాదర్. ఇప్పుడు నీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. నువ్వు ఓకే అంటే ఈరోజే మీ ఇంటికి వచ్చి మన పెళ్లి గురించి ఒప్పిస్తాను. ఎలాగో మీ డాడీ మా డాడీ బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి ఈజీగా ఒప్పుకుంటారు అని చెప్పి శ్రావ్య రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
ఒక్క నైట్కే నా మీద ఇష్టం వచ్చిందా అని మనసులో అనుకుంటూ, కారణం ఏదైనా నేను కావాలి అనుకున్నవాడు నాకు దక్కలేదు. నన్ను ఒకడు కావాలి అంటున్నాడు. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏం జరిగితే అది జరగని. నాకు ఇష్టమే. వచ్చి మా ఇంట్లో మాట్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శ్రావ్య. శ్రావ్య వెళ్ళిపోయాక ఆ బెడ్షీట్ మీద ఉన్న రక్తపు మరకని తడిమి ఫ్రెష్ అయ్యి అతని ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. విన్నారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.